స్వరూప గారు ఇదిగోండి చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, అలాగే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు. అంతేనా? మసాలా, గరం మసాలా నేను ఏమీ లేదు. స్పెషల్ ఇంగ్రీడియంట్ చికెన్ ఫ్రై లోకి అనుకుంటున్నాను. లేదు లేదు, లాస్ట్ లో ఒక నిమ్మకాయ చెక్క మాత్రం పిండుతా. లాస్ట్ లో ఒక నిమ్మకాయ చెక్క మాత్రం పిండుతా. సో వేసేద్దామా? పెట్టేశారు, ఇక్కడ బాండీ పెట్టారు, ఆయిల్ కూడా వేడైంది. చూడండి ఆయిల్ అంత పోసుకోవాలి, 1 కేజీకి కదా. కుమారి గారు, మీ వంటకి ఎక్కువ వచ్చే కామెంట్ ఏంటో తెలుసా? మీరు ఆయిల్ ఎక్కువ వేస్తారు అని. ఆయిల్ ఎందుకు అలా ఎందుకు కనపడుతుంది అంటే చూపిస్తా ఉండండి. నేను మీకు వంట చేస్తూనే చూపిస్తాది. ఇది ఇక్కడ కొంచెం మగ్గుతూ ఉంటుంది చక్కగా. ఈ లోపల నేను మీకు చూపించేస్తాను రండి. ఇది ఆయిల్, ఏం ఆయిల్ ఇది చూసారా? ఇదేం ఆయిల్? ఇది మంచి నూనె, వేరుశనగ నూనె, గోల్డ్ డ్రాప్ ఆయిల్. నేను బ్రాండ్ చెప్పానండి, గోల్డ్ డ్రాప్ ఆయిల్. సో ఎప్పుడు అందరూ వేరుశనగ నూనె కాబట్టి హెల్త్ విషయంలో నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటా. నేనే కాదు, నా ఫ్యామిలీయే కాదు, నా దగ్గరికి వచ్చి తినే వాళ్ళ కూడా నా ఫ్యామిలీయే. సో నా ఫ్యామిలీ బాగుండాలి, నా పిల్లలందరూ బాగుండాలి. మంచి వేరుశనగ నూనె కాబట్టి కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. లేదు, ఈ ఆయిల్ అనేది ఏమవుతుంది అంటే మనం ఇంత పోసినా కానీ బయటికి పీల్చుకోదు, మొత్తం బయటికి తన్నేస్తుంది, ఉంచుకోదు. అది ఆడవాళ్ళకి మనకు తెలిసిందే. ఇప్పుడు ఇంకోటి ఉంది. ఇప్పుడు మీకు సపోజ్ ఒక్క నిమిషం చూపిస్తా. ఇప్పుడు ఇది ఇంత డబ్బా ఉంది, ఇంకో ఇంత డబ్బా ఉంది. ఇప్పుడు నాకు ఇంత డబ్బాల్లోకి నేను చికెన్ కర్రీ వేస్తాను కదా. ఇప్పుడు ఇది ఇక్కడ వరకు తోడుకుంటాం మేము డబ్బాకి. ఇప్పుడు ఇదేమవుతుంది, మనం ఇంట్లో వండుకున్నా కానీ కర్రీ వండుకున్నంతసేపు ఆయిల్ మనకు బయట కనపడదు. వండేసినాక ఏమవుతుంది, మనం ఖాళీగా మూత అక్కడ పెట్టేసి అలా పెడితే ఆయిల్ మొత్తం పైకి ఒక దగ్గర చక్కగా చేరుకుంటుంది, తేలిపోతుంది. అప్పుడు నేను ఈ డబ్బా ఏం చేస్తాను, బల్లల కింద ఇలా పెట్టుకుంటాను. అవునా? అయిపోయినాక బల్లా కింద నుంచి పైకి డబ్బా పెట్టుకుంటాను కదా. ఇలా డబ్బా పెట్టుకున్నప్పుడు అదేమవుతుంది, ఈ ఆయిల్ అంతా పైకి తేరుకుంటుంది. సో చూసే కస్టమర్ ఏమవుతుంది, ఈ డబ్బా కొంచెం పైన ఇలా ఉన్నప్పుడు నూనె మొత్తం నూనె పైకి తేలుతుంది కాబట్టి నూనెలాగా కనబడుతుంది. సో అదే ఈ గరిటి, ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు ఇదే గరిటి చూపిస్తాను. ఇప్పుడు నాది అంత గరిటె ఉండదు, ఇదంట కొంచెం బారుగా ఉంది, ఇంత బారు గరిటెలు ఉండవు. సో ఇది కింద నుంచి ఇట్లా పైకి తిప్పితే అడుగు నుంచి బాగా కలుపుకుంటూ వెళ్తే ఆయిల్ అనేది ఉండదు. ఆ గరిటేమో ఇంతే ఉంటది కదా, గరిటి అడికల్లా వెళ్ళదు. సో అట్లా కనిపించినట్టు ఉంటది, కూర మొత్తం అంతే. అంటే ఇంకొకటి ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. చాలా మంది ఆడవాళ్ళు అనుకుంటారు, లేదంటే వంటలు చేసేవాళ్ళు ఎక్కువ ఆయిల్ వేస్తే ఎక్కువ టేస్టీగా ఉంటుంది అనేది అనుకుంటారు. సవ్వదనం వచ్చేస్తుంది, సప్పదనం వచ్చేస్తుంది. ఆయిల్ అనేది దానికి ఎంత పోసుకోవాలో అంతనే పోసుకోవాలి. సో ఆయిల్ అనేది ఏంటంటే నాన్ వెజ్ కి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది అసలు జనరల్ గా మామూలుగా ఆయిల్ అనేది. ఎందుకంటే ఆ ఆయిల్లో ఎక్కువ ఫ్రై అయితేనే ఆ నీసు వాసన అనేది కనపడనివ్వదు. మామూలుగా కొంచెం ఆయిల్ నాన్ వెజ్ కి కొంచెం ఎక్కువే తీసుకుంటుంది. సో అది ఏంటంటే ఇంత డబ్బా మీద ఏమవుతుందంటే ఇప్పుడు కింద నుంచి పైకి కలిపి ఇది ఇక్కడికి ఉంటే ఇది ఆయిల్ తక్కువే అవుతుంది అసలు మామూలుగా కింద నుంచి పైకి కలుపుకుంటూ వెళ్తే. కానీ అక్కడ ఏమవుతుందంటే గరిటె ఇంత ఉంట మూలన కింద కంటే వెళ్ళదు. అది మళ్ళీ నేనైతే కింద నుంచి కలిపి వేస్తాను. మా పిల్లకాయలు ఏం చేస్తారంటే పై నుంచి వేస్తారు. పాప వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఆయిల్ ఖచ్చితంగా తగులుతుంది, దానికి ఒప్పుకుంటా నేను. అది మన ఆడవాళ్ళకి మగవాళ్ళకి కొంచెం తేడా, అదే డిఫరెంట్ తెలిసిపోతుంది దాంట్లో. పిల్లలు వేస్తేనేమో అట్లా వేస్తుంది. కానీ కస్టమర్ కూడా అంటారు, ఆంటీ మీరేంటి, ఆంటీ మీరేంటి అంటారు. అట్లా కూడా కొన్ని జరుగుతుంటాయి. సో కాకపోతే ఆయిల్ అనేది, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేసుకుంటే నాకే కదా పోయేది, తక్కువ వేసుకుంటే ఇంకో కర్రీలోకి వస్తుంది కదా. అది కొంతమంది బయట ఫుడ్ అనగానే వేయించిన ఆయిల్స్ మళ్ళీ కూరల్లో వాడడం లాంటివి చేస్తూ ఉంటారు కదా. మరి కుమారి గారు ఎప్పుడైనా అలాంటి పనులు చేస్తారా? అసలు నాకు మిగలదు కదా. అంటే చేపల ఫ్రై చేస్తారు, చికెన్ ఫ్రై చేస్తారు అనుకోండి, చేపల ఫ్రై చేసిన దాంట్లోనే లివర్ ఫ్రై చేసేస్తాను.
ఇప్పుడు చేపలకి ఏంటంటే నేను మసాలాలు కూడా అవి చాలా మంది అన్ని మసాలాలు ఇన్ని మసాలాలు తీస్తుంది అంటారు, అన్ని వేస్తారు. నేను ఇది చేస్తాను, నన్ను చాలా మంది అడిగారు నేను చేసేటప్పుడు, మా వాళ్ళే అది వేయాలి కదా అవి ఇది వేయాలి కదా అన్నీ అని చెప్పి అంటారు. నేను ఓన్లీ నార్మల్లో ఇదితోటే వేస్తా, దాంట్లో కూడా ఎక్కువ ఐటమ్స్ అన్నీ నేను వేయను. సో అది కూడా నేను చూపిస్తాను ఎలా చేస్తాను ఏంటనేది, అది చూపించి కూడా వేసి మరీ చూపిస్తాను. కాకపోతే నాకు కొంచెం హెల్త్ బాగోకపోవటం వల్ల నేను కాన్సంట్రేషన్ దాని మీద చేయలేకపోతున్నాను. సో నేను కొంచెం ఇప్పుడే 4 days అయింది మళ్ళీ నేను ఫీల్డ్లోకి వచ్చి అవును 4 days అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని మీరే పట్టుకుంటారా? అన్నీ పట్టుకుంటాను. ఏ రోజు పడతారా? కొంచెం ఒక 2-3 రోజులకి సరిపడా ఒకేసారి లేదు, అసలు అంత 2-3 రోజులకి పట్టాలి అంటే రోజుకి నాకు 4 కిలోలు 5 కిలోలు అల్లం పట్టిద్ది. అల్లం అన్ని ఆ పెరుగు బకెట్ నిండా పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఏ పూట దాపూటే, మసాలా కూడా ఏ పూట దాపూటే, అన్ని సాంబార్ మసాలా కూడా ఏ పూట దాపూటే అన్ని. సో ఇది ఇగో ఇట్లా వేగింది కదా, ఇంకా కొద్దిగా వేగాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్ట్ ఈ కప్పుడు కేజీకి కప్పుడు. మీరు అందాజా చూసేస్తారా? అన్ని కొలతల ప్రకారం వేస్తారా? కొలతలు అసలు నాకు అలవాటు లేదు, చేతితోనే సుమారుగా వేసేస్తాను. అది ఎంతదైనా సరే అంటే చేతితోటే నాకు అలవాటు. అట్లా వేస్తేనే నాకు ఇది వస్తుంది. కొలతలతో అంటే కష్టం, కాకపోతే మా పిల్లకాయలకి కొలతలతోటి అంటేనే వస్తుంది. సో నేనేం చేశాను, నాకు కొలతలతో రాదు కాబట్టి నేను వాళ్ళకి నా చేతితో సుమారుగా ఇట్లా వేసి చూపించి చేస్తే ఇప్పుడు మా పిల్లలైనా చేసేస్తారు వంట. పిల్లలకు కూడా నేర్పించేశారా వంట అంతా? ఆల్రెడీ చేస్తారు మా పిల్లలు. కుమారి గారు, మీరు చిన్నప్పుడు వంట చేసేవారా? బాగా నేర్చుకున్నారా? లేదు, మా పసుపు వేసాను. ఇప్పుడు పసుపు ఆల్రెడీ వేసాను కదా, ఇదిగో పసుపు, ఉప్పు కూడా ముందే వేస్తారా? ఉప్పు ముందే వేయాలి, ఉప్పు ముందర కొంచెం వేయాలి, లాస్ట్లో ఫినిషింగ్లో కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు వేస్తే ఏమైందంటే ఈ ముక్క ఉంది కదా, ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కకైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్కైనా సరే ఉప్పుతో కూడా దానికి ఉప్పు తగిలితేనే అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అని ఉప్పు టేస్ట్ అది లైట్గా వేసుకోవాలి, మొత్తానికి సరిపడా ముందే వేసుకోకూడదు. అసలు హైదరాబాద్ ఎందుకు వచ్చారు మీరు? మీది గుడివాడ, కృష్ణా జిల్లా గుడివాడ. అక్కడి నుంచి హైదరాబాద్కి ఎందుకు వచ్చారు అసలు? పొట్ట తిప్పల కోసం. 2011లో ఫుడ్ స్టాల్ పెట్టారు. అవును, అంటే వచ్చి రావడమే ఫుడ్ స్టాల్ పెడదామనే ఆలోచనతోనే వచ్చారా? లేదు, వచ్చి రాగానే ఫస్ట్ ఇళ్లలో పనులు చేశాను, టైలరింగ్ చేశాను, తర్వాత సింగర్ హేమచంద్ర గారి ఇంట్లో వంట చేశాను. వంట చేస్తూ ఉండగా హోటల్లో పెట్టాను. అలాగా. అప్పుడు స్టార్టింగ్ కూడా ఇలాగే ఉండేవా? అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ఏనా? అన్ని స్టార్టింగ్ లో ఇన్ని లేవు, నేను తర్వాత పెంచుకున్నా. అక్కడ ఓన్లీ చికెన్ ఒక్కటే ఉండే, చికెన్ బోటి ఆ రెండే ఉండే, ఎగ్, కలర్ రైస్లు అన్నీ ఉండేవి అప్పుడు. ఇంకా ఆ తర్వాత నేను ఐటమ్స్ అంటే ఫంక్షన్స్కి ఆర్డర్ ఇచ్చేవాళ్ళు, అలా ఇచ్చినప్పుడు చికెన్ ఫ్రై చేసినప్పుడు కొద్దిగా మిగిలితే అంటే ఇంకా చూద్దాం అసలు ఇదిగా అని చెప్పి అట్లా ఒక 2 kgs అలా హోటల్కి తీసుకెళ్తే అబ్బా ఆంటీ చాలా బాగుంది ఇదిగా అంటూ అట్లా అడిగారు అని చెప్పి దాన్ని కంటిన్యూ చేసా. తర్వాత లివర్ ఫ్రై పెట్టిన, ఎందుకు పెట్టకూడదు అని. అప్పుడు లివర్ లేకపోతుండే, అప్పుడు లివర్ వండేవాళ్ళు కాదు, నేను వెళ్ళినాకనే లివర్ వండినాక లివర్ కూడా అలాగే. అబ్బా ఆంటీ మీరు ఒక ఆయన ఎక్కడున్నారో కానీ నిజంగా థ్యాంక్స్ సార్, ఈ సందర్భంగా చెప్తున్నాను మీకు. ఒకప్పుడు ఆయన అన్నారు, అబ్బా ఏముండేవమ్మా లివర్ కర్రీ, నీ గిన్నీస్ బుక్ ఎక్కుతావు లివర్ కర్రీకి అన్నారు ఆయన. ఏ నోడుతా అన్నారు. థ్యాంక్ యూ సార్, ఆ లివర్ల వల్లే నేను ఇవాళ
ఈ వీడియో ఖచ్చితంగా ఆయన చూడాలి. ఈవిడ గిన్నీస్ బుక్ కాదు, ఇంకెక్కడికో వెళ్ళిపోయారు. ఆయన పేరు నాకు తెలియదు. లావుగా మంచిగా బుద్ధిగా ఉండి మళ్ళీ గోల్డ్ చైన్లు బాగా ఇంత లావున వేసుకుని మంచిగా చాలా ఇదిగా వచ్చేవాళ్ళు. అసలు చాలా సార్లు వచ్చారు మళ్ళీ ఆయన, లివర్ కర్రీ అమ్మా లివర్ కర్రీ ఉందా అని. కానీ ఇలా అయినాక రాలేదు. బాబోయ్ జనం చూసి మేము రావట్లేదు ఇదిగా అని చెప్పి. ఏం చదువుకున్నారు? హేమచంద్ర. చికెన్ కర్రీ అదే చికెన్ ముక్కలు కేజీ చికెన్ చక్కగా కడిగి పెట్టేసుకున్నారు. చికెన్ ఎంత బాగుందో నీట్ గా. ఇప్పుడు అర్థమైందండి మీరు ఏదైనా బాగా నీట్ గా చేస్తారని. అవును. ఇంకాసేపు ఉంటే ఇవిడ మనకు అన్నం కూడా పెట్టేస్తుంది వండి. తినేళ్ళరా నాకు తినేళ్ళరా అంట చెప్పిందా నేను. హేమచంద్ర గారి ఇంట్లో వంట చేసా అన్నారు కదా, సింగర్ హేమచంద్ర. వాళ్ళ అమ్మగారు శశికళ గారు. ఆవిడ కూడా ఆవిడ మ్యూజిక్ టీచర్. అవును కదా. అసలు వాయిస్ ఉంటది, ఎంత బాగా మాట్లాడతారంటే. అంటే అట్లా ఇదిగా కాకుండా మన దేవుడి పాటలు పాడతారు కదా, అట్లా చక్కగా స్లోగా మంచిగా వినే కొందికి వినాలనిపించేది. అంత బాగా పాడేవాళ్ళు అసలు బాగా. ఆవిడ కూడా పాపం ఖాళీ ఉండదు అసలు. 99% ఆవిడే మేడమే వండుకుంటారు. ఆవిడకి వండి పెట్టడం అన్నా కూడా చాలా ఇష్టం. పిల్లలకు తన చేతులతో పెట్టుకోవాలన్నా మేడంకి. అయితే హెల్పింగ్గా ఉండేదాన్ని. సో ఎక్కువ అంటే వంట చేస్తానికి అన్నా ఇదే కానీ ఎక్కువ 80% మేడమే చేసేవాళ్ళు. మొత్తం వెజ్జే కదా వాళ్ళదంతా? వెజ్జే. కానీ వెజ్ వంటలు ఇంకా చాలా బాగా. అంతకు ముందర పెద్దగా నాకు వెజ్ కూడా రాదు. వంటలు అసలు నేను ఫస్ట్ నుంచి తక్కువ. కానీ నేను ఇవాళ వంటలకి ఇట్లా ఎందుకు అయ్యారో కూడా తెలియదు. ఆవిడకే తెలియదు వంటలు ఎందుకు ఇలా ఫేమస్ అయ్యాయో. కానీ వంటలు మాత్రము ఫస్ట్ నాకు అసలు రావు. ఇంట్లో పొలం పనులే ఓన్లీ. వంటలు తెలీదు. వండి పెడితే తినేదాన్ని ఫస్ట్. కానీ వండి పెట్టడం అన్నా ఇష్టమే. కట్ల పొయ్యి మీదనే నాకు. ఇంకా పొలం పనికి వెళ్ళొచ్చి ఏం చేస్తుంది అమ్మ అని ఇంట్లో చేయించేది కాదు. అలాగే పెళ్ళైనాక కూడా అత్తయ్య చాలా బాగా చేస్తారు. అత్తయ్య కూడా వంటలు. సో పెళ్ళైనాక ఇంకా అత్తయ్య వంటలకి ఇక తింటే ఇంకా మళ్ళీ దానికే ఎదురు చూడాలి. ఇంకా మనం చేసి నచ్చదు అంతలా చేస్తారు అత్తయ్య గారు కూడా వంటలు. సో ఇంక తర్వాత అత్తయ్య అట్లా ఈ తర్వాత ఇక మళ్ళీ మీరు ఇలా ఫేమస్ అయిన తర్వాత హేమచంద్ర గారి అమ్మగారు కానీ హేమచంద్ర గారు ఎవరైనా మళ్ళీ మాట్లాడారా మీతో? అయ్యో ఇప్పటికీ మాట్లాడతారు. నా దగ్గర నంబర్ కూడా ఉంది. అలాగా. అప్పటికి శ్రావణ భార్గవితో పెళ్ళైనట్లేదు హేమచంద్రకి. ఏది పెళ్ళైంది అప్పటికి? అంటే వేలెన్స్ డే అదే మన ఫిబ్రవరి 14వ తారీఖున అయింది. అలాగా. డేట్ కూడా నాకు గుర్తు. మేము పెళ్ళికి కూడా అంటే నిశ్చితార్థానికి వెళ్ళాము. పెళ్ళికేమో పిలిచారు వెళ్ళటానికి. ఆ రోజున దేనికి వెళ్ళకూడదని వెళ్ళలే. ఇంకెవరైనా సెలబ్రిటీస్ మీ వంట తినడానికి వచ్చారా? చాలా మంది వచ్చారు. మళ్ళీ మన సింగర్ హేమచంద్ర గారి ఇంటి దగ్గరనే నేను చాలా మందిని యాక్టింగ్ కూడా చూశాను. సో మన శ్రీకాంత్ గారు, జేడి చక్రవర్తి గారు, మళ్ళీ ఆయన పేరేం పేరు రావట్లేదు, కారుణ్య బాబు. అంటే ఊరిని ఆట పట్టించేవాళ్ళు అట్లా బాబుని. కానీ చాలా సరదాగా ఉండేవాళ్ళు, చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాగా. సారు మేడం కూడా నాకు అప్పుడు మాట్లాడటం కూడా సరిగ్గా రాకపోతే కూడా పాపం ఇప్పుడు శశికళ స్వామి చనిపోయారు. సార్ చనిపోయారు స్వామి గారు. సో ఆయన కూడా చాలా మంచి ఆయన. సో అట్లా కాదు ఇట్లా ఇదిగా అంటూ ఇంగ్లీష్ వర్డ్స్ కూడా కొన్ని నాకు నేర్పించేవాళ్ళు. సో చాలా అంటే చాలా మంచి వాళ్ళు అనమాట. నిజంగా ఎంత మంచి వాళ్ళు అంటే మా అమ్మ నాన్న తర్వాత వాళ్ళే. అట్లా అన్నారు కదా ఒక మాట, నాకు పొలం పనులు తప్ప వంట పెద్దగా రాదు అని, కానీ అవసరం అన్ని నేర్పిస్తుంది అంటారు చూసారా?
హైదరాబాద్ కోసం పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ మీరు వచ్చారు. ఆ తర్వాత ఇక మిమ్మల్ని మీరు ఇలా నిలబెట్టడానికి మీకు ఆ వంటే మీకు తెలియకుండానే మీరు ఇప్పుడు ఒక ఎక్స్పర్ట్ అయిపోయారు దాంట్లో. కాకపోతే నేర్చుకుంటే రానిది అంటూ ఏది ఉండదు, అంటే నేర్చుకోవాలి. అది నేర్చుకునేది కూడా అవసరమే మన చేత చేయించింది అది. కానీ అవసరం చేయించింది కదా అని ఏ దాంట్లో అయితే ఆ దాంట్లోకి వెళ్ళకూడదు. కష్టాన్ని నమ్ముకుని ముందుకెళ్ళాలి కానీ వేరే దాంట్లోకి వెళ్ళకూడదు. కుమారి గారు ఏం చదువుకున్నారు అసలు? ఈ రేంజ్ లో మాట్లాడుతూ ఉంటారు మీరు. అసలు నాకు తెలిసి చిన్న వయసే మీది, మహా అంటే 40 ఏళ్ళు ఉంటాయేమో, కానీ జీవితాన్ని కాచి వడపోసినట్టుగా మాట్లాడుతూ ఉంటారు మీరు. ఏం చదువుకున్నారు? 4th క్లాస్. 4th క్లాస్. 4th కూడా పూర్తిగా చదవలేదు. 4th క్లాస్ కూడా పూర్తిగా చదవలేదు. అయితే చాలా మంది మీ దగ్గరికి వస్తూ ఉంటారు, క్యూ కడుతూ ఉంటారు. మీరేమో బిజీగా వడ్డించే పనిలోనే ఉంటారు కదా. అలా కొంతమంది ఎవరైనా ఎప్పుడైనా మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారా? డబ్బులు పే చేశామని తినేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు కదా. అంటే ఇక అది అంతకు ముందలంటే పడిందా, అంతకు ముందలంటే జరుగుతుండే. బాబు రాకముందల ఫోన్పేలు అవి అంటే రైట్ మార్క్ ఒకటే చూసుకునేదాన్ని, తెలియదు అప్పుడు. ఇప్పుడు కూడా కొన్ని ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కదా, అది కొన్ని తెలుసుకున్నా కానీ కొత్త నేర్చుకుంటున్నాను ఇప్పుడు. వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళారు అన్నా కానీ సర్లే కడుపు నిండింది కదా అని అనిపిస్తుందా? ఏమో అవన్నీ తెలియదు. కాకపోతే ఏంటంటే ఎక్కువ ఇదనేది తెలీదు. మా బాబు పద్దాకనేవాడు. మా ఫ్రెండ్స్ అందరూ మా వాళ్ళందరూ అంటారు, మీకేంటి ఇంత వ్యాపారం నడుస్తుంటే మీకు దగ్గర డబ్బులు లేకపోవటం ఏంట్రా, ఇదేంట్రా అన్నీ అని చెప్పి అంటే మా బాబు అడుగుతాడు మమ్మల్ని, ఎందుకమ్మా ఇట్లా ఇదిగా అంటే మనకేం తెలుసు ఇంకప్పుడు అన్నీ ఇది. తర్వాత కానీ బాబు వచ్చినాక మాకు కొంచెం చాలా ఇది వచ్చింది, ఇంకా వీటి గురించి ఎట్లా తెలుసుకోవడం. ఇంకా ఈయనేమో వెనకాల ఉన్నా కానీ వెనకాల మరి ఇద్దరమే కదా అప్పుడు, మేము ఆయన నేనే, బాబ్జీ గారు ఆయన నేనే. ఇంక ఇప్పుడు పిల్లలు వచ్చారు కానీ అంతకు ముందల ఆయన నేనే, మేము ఇద్దరమే చూసుకునేవాళ్ళం హోటల్ కాడ. ఎంతమందికైనా వడ్డించడం కానీ చేయటం కానీ. తర్వాత మామయ్య గారు